అందరికీ నమస్తే అండి. మా బెట్టింగ్ రాణి అంటే మీ అందరికీ అర్థమైపోవాలి శ్యామల. అప్పుడు డ్యూటీ ఎక్కేసిందండి. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు. ఆయన పైన ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. అక్రమ కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ట్వీట్ వేసేసింది. ఒకసారి చదివినిపిస్తాను చూడండి. సమయం లేదు, సందర్భం అసలే లేదు. రేపటి డేట్తో ఇవాళ అరెస్ట్ అనే సోయి అసలే లేదు. ఆడలేక మధ్యలో అడ్డు అన్నట్టు హామీలు అమలు చేయడం చేతకాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్షపూర్వక రాజకీయాలకు తెరలేపారు. శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. గతంలో ఆడు మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా శ్యామల. పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తా నీకు. వినిపించిన తర్వాత అవే మాటలో ఆ ప్లేసులో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల ప్లేసులో నిన్ను ఊహించుకొని నిన్నంటే నీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి నువ్వు చెప్పు. ఎవడైనా నేను సోషల్ మీడియాలో ఎవడో ట్రోల్ చేస్తున్నాడనో లేదంటే ఫోన్ చేసి ఏదో అన్నారని చెప్పేసి అని మనం ఒక్కటి ఏడ్ చేసాం కదా మనం ప్రెస్ మీట్ పెట్టి దానికే. అలాంటిదాడు చిన్నపిల్లలని లేకుండా మహిళలను లేకుండా ఏది పడితే అది మాట్లాడితే కేసులు పెట్టుకుంటూ ఉంటారా? వాడు ఏమని మాట్లాడాడు చెప్పనా? వినిపిస్తా చూడు ఒకసారి. ఈ సైకో గారికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పట్టదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. నిన్నంటే ఎలాగా? నీ కుటుంబ సభ్యులు కానీ నిన్ను కానీ అంటే కేసులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇంకా ఉంది వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పిల్లం మీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇవే మాటలు నిన్నంటే నీకు ఎలా ఉంటుంది శ్యామల? ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డలో నేను అనకూడదు కానీ ఉదాహరణకి అంటే పోసాని కృష్ణమురళి నిన్నంటే నీకు ఎలా ఉంటుంది? ప్రతి దానికి పిడతమాకం వేసుకొని ఎగేసుకొని వచ్చామాక. కొన్ని సందర్భాల్లో నువ్వు రాజకీయంగా విమర్శించాలనుకుంటే విమర్శించు, కానీ ఇలాంటి లోఫర్గాలను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి ఆడు శుద్ధపోస, ఆడు ఉత్తముడు, ఆడు అమాయకుడు, ఆడిపైన అన్యాయంగా కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారు అని ఇలాంటి డైలాగులు కొడితే గతంలో వాడు మాట్లాడిన మాటలో నీకు వినిపించి ఈ మాటలు నిన్నంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నిన్ను అడుగుతాం. మేము అనంగా నిన్ను ఖచ్చితంగా అడుగుతాం. కొన్ని సందర్భాల్లోనే నువ్వు మాట్లాడాలి. ఇలాంటి బేవర్సగాలి విషయాల్లో నువ్వు అస్సలు తలదొచ్చకూడదు. నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఇందాక వీడియోలో మీకు అంత ఆనందంగా ఉంటే పోసాని కృష్ణమురళి మీద మీకు అంత ప్రేమ పొంగిపోతుంటే చక్కగా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఆ బూతులని మీరు తిట్టించేసుకోండి. ఏమైనా తిట్టేస్తారో ఇష్టానుసారంగా లకారాలతో సంబోధించి నోటికి ఏది పడితే అది ఎంత వస్తే అంత, ఏ మాట వస్తే ఆ మాట, హద్దు అదుపు లేకుండా మనల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఒక 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలేస్తాడు. మనం ఎన్ని బూతులన్నా మాట్లాడచ్చు, ఎంతమందినన్నా తిట్టచ్చు అని అహంకారంతో రెచ్చిపోతే ఇవాళ ఇలాగే చెక్కేస్తారు. మన పరిధి మనకు ఉంటుంది, నీ పరిధి నీకు ఉంటుంది. నువ్వు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వేరే అంశాలు ఉన్నాయి. నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడతావా, లేదంటే ఇంకొక దాని గురించి మాట్లాడతావా, వేరే అంశాల గురించి మాట్లాడతావా, నీ ఇష్టం మాట్లాడు. కానీ దయచేసి ఆ కొడాలని అరెస్ట్ చేసినప్పుడు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా కొడాలని ఇంకా అరెస్ట్ చేయలేదు కానీ చేయబోతారనుకో, ఈ వ్యవహారాల్లో నువ్వు తలదొరచు మాకు. అది నీకు మంచిది కాదు. ఎప్పటికే మన పేరు వచ్చేసాం. నువ్వేం పెద్ద సొంత కోసం ఏం కాదు. మన బతుకే బెట్టింగ్లు బతుకాయే. అలాంటిది మీలాంటి వాళ్ళ చేత సూక్తులు నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు. గుర్తుపెట్టుకో బాగా. నిన్నంటే నీకు నొప్పి తెలుసుద్ది. మనం ఆల్రెడీ ఏడ్చేస్తూ ఉంటాం ఓ పక్క నుంచి. అలాగే ఎవరినంటే అలాగే బాధ కలుగుతుంది, కలగకుండా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డిని అంటేనే నీకు నొప్పి తగులుతుంది కదా. జగన్మోహన్ రెడ్డిని తిట్టవసరం లేదు. ఎవరైనా విమర్శ చేయారనుకో ఎగేసుకొని వచ్చేస్తాం మనం. అలాంటిది అమ్మనాబూతులు తిట్టినప్పుడు లేదా, తిట్టించేసినప్పుడు లేదా, దీని అంతటికే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. కొడాల నాని మాట్లాడినా, వల్లభనేని వంశీ మాట్లాడినా, ఈ పోసాని కృష్ణమురళి మాట్లాడినా, ఇంకా కొంతమంది లోఫర్గాళ్ళు ఉన్నారు కార్యకర్తలు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేసేలే. వాళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు.
ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడికి పదవులు, అలాగే రెచ్చిపోయారు. ఇవాళ కేసులు పెడితే అక్రమ కేసులే, శుద్ధపోస. కాస్త అధికారంలో ఉన్నప్పుడు మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకొని, మన నోరు మన దగ్గర పెట్టుకొని, కాస్త నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేదేమో. కానీ విరవీగిపోయారు. మనకు 151 వచ్చేసి మనకు తిరగలేదు. ఇంకా మనం లకారాలతో సంబోధించేసి ఎవరికి పడితే వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి, వాళ్ళ ఇంట్లో పిల్లలున్నా చిన్నపిల్లలున్నా, మీ ఇంట్లోనే ఒక కూతురు ఉంది పెద్దదవుద్ది నేను చూస్తానంటే ఏంటి అర్థం దానికి అసలు? ఏమనుకున్నారు ఆ రోజున? ఆ రోజు నువ్వు కూడా పార్టీలోనే ఉన్నావు కదా. ఏమయ్యా పోసాన కృష్ణమూర్తి, నువ్వు మనిషివా పశువా? నువ్వు కాదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకో, కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేశారు? ఆ చిన్నపిల్లలు ఏం చేసింది పాపం? చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి అసలు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఏ రోజైనా వైసీపీలో ఉన్న మహిళా నాయకురాలు ఎవరైనా మాట్లాడారా? ఎవడైనా ఖండించాడా? ఖండించకపోగా ఆ బొగ్గడి మాట్లాడితే ఆడి మాట్లాడిన మాటలను కట్ చేసి మీ అఫీషియల్ పేజీల్లో వేసుకున్నారు. సాక్షిలో తమ్మునీళ్ళు, పెద్ద పెద్ద తమ్మునీళ్ళు పెట్టి వాడు ఏం తిట్టాడో అయ్యే పదాలు సాక్షిలో తమ్మునీళ్ళు పెట్టి మరీ ప్రచారం చేశారు. సాక్షి ఎవరిదే? జగన్మోహన్ రెడ్డిది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే, అంటే నేను భారతిరెడ్డి గారి పేరు ప్రస్తావించట్లేదు, జగన్మోహన్ రెడ్డే పెద్ద పెద్ద తమ్మునీళ్ళు చేయించి మరీ ప్రచారం చేయించాడు. పోసాని కృష్ణమూర్తి బాగా తిట్టాడు, స్క్రిప్ట్ అంతా మనమే ఇచ్చాం, బాగా తిట్టించేసాం మనం. దీన్ని ఎలాగైనా సరే ప్రజల్లోకి మీరే బలంగా తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా కృంగదీసేయాలి, వాళ్ళ ఇంట్లో మహిళని ఎన్ని బూతులు తిట్టినా ఇలా తిట్టాడు అని చెప్పేసి కుంగి నశించిపోవాలనే విధంగా ప్రచారం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఖండించి ఉంటే, అక్కడితో ఆపి ఉంటే కనుక ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఇప్పుడు ఒకసారి తిట్టాడో 2 సార్లు తిట్టాడో అంటే కాదు, ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి, ఆడు మాట్లాడిన ప్రతిసారి అయితే చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడి ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తే ఎవడో వదిలేస్తాడు? ఇప్పుడు నిన్నంటే నువ్వు ఊరుకుంటావా? మేము ఊరికి బెట్టింగ్ రాని అన్నందుకే గిలగిలగిలకి కొట్టేసుకుంటావు కదా నువ్వు. ఏం అనవసరం వద్దుతే బెట్టింగ్ రాని ఈవిడు కూడా మాట్లాడుతున్నా అన్నందుకే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎడుతావు కదా, నన్ను ఇలాగంటున్నారు నన్ను అలాగంటున్నారని చెప్పేసి అని. నిన్నేం బూతులు తిట్టవసరం లేదు, బెట్టింగ్ రాని ఏంటి సరిపోతుంది, ఉడికిపోతావు. మరి అలాంటిది కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడితే బాధ కలగదా? వదిలేస్తారా? వాళ్ళు పోసాని కృష్ణమూర్తిని వదిలేసావనుకో, రేపు పొద్దున ఇంకొకటి మాట్లాడతాడు, రేపు పొద్దున ఇంకొకటి మాట్లాడతారు, అవకాశం కల్పించిన వాళ్ళు అయిపోతారు కదా. గతంలో పోసాని కృష్ణమూర్తి మాట్లాడాలి, ఏమైంది? ఇప్పుడు మనం మాట్లాడదాం. పోసాని కృష్ణమూర్తిలాగే మనం కూడా తర్వాత రాజకీయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పేసి దండం పెట్టి ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోద్ది. అందరూ అలాగే అనుకుంటారు, కానీ అలా వదిలేయకూడదమ్మా. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అనుభవించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలంటే వద్దులేరా బాబు. ఎవడు మాట్లాడాలన్నా సరే, వీడు ఒకడనే కదా, ఎవడు మాట్లాడాలన్నా సరే హద్దులు మీరిపోయి కుటుంబ సభ్యుల దాకా వెళ్ళిపోయి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి ప్రస్తావించి వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి కొంతమంది యొక్క అరెస్టులు గుణపాఠం అన్నమాట. భయపడతారు. వద్దులేరా బాబు, ఇక కాస్త మర్యాదపూర్వకంగా మాట్లాడతాం. ఆ పరిస్థితి మనకు వద్దు. అదే పార్టీలో ఉన్న నాయకులకైనా సరే ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటే తడిసిపోవాలి. కాబట్టి ఏంటంటే ఈ వ్యవహారంలో నువ్వు తలదొరచు, మాకు కాస్త సైలెంట్గా ఉండు.